ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఏ విషయంలోనూ ఫలితం కలగట్లేదు. మనస్సును నిరుత్సాహం ఆవరిస్తోంది. ధైర్యం తగ్గిపోతుంది. ఏ పని చేయాలన్నా ఏదో భయం, మంచి జరగదేమోనని చాలా కుంగిపోతున్నాను. ఏం చెయ్యాలి? దీనికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఏది తగునో ఏది తగదో, ఏది పుణ్యమో ఏది పాపమో నిర్ణయించుకోలేని స్థితిలోనున్న అర్జునునికి మనస్సంతా బాధతో నిండిపోయింది. పిరికితనం ఆవరించింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో, పిరికితనం అంటే ఏమిటో మీ వంశంలో ఎవరికీ తెలియదు. వంశ విరుద్ధమైన భయాన్ని నీ దరికి రానివ్వడం తగదు. నీ యొక్క తేజస్సు చాలును శత్రువులను దహించి వేయడానికి. ఆ తేజస్సంతా నీ మానసిక దైన్యం వల్ల నశించిపోతున్నది. అలాంటి వినాశకరమైన మానసిక దైన్యాన్ని వదిలిపెట్టుము. లెమ్ము అర్జున, యుద్ధం చెయ్యుము అని ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. సహజంగా మనం ఏదైనా అనుకొని అది జరగకపోతే నిరుత్సాహపడతాం. నిజానికి ఏ విషయంలో నిరుత్సాహం అనే దాన్ని మన దరికి చేరనీయకూడదు. నిరుత్సాహం మొదలయ్యింది అంటే మనలో ఉండే శక్తి నశిస్తుంది. నిజానికి మనలో ఉండే అనంతమైన శక్తి మనకు తెలియదు. జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో కొన్నింటిలో విజయాలు సాధిస్తాం, మరికొన్నింటిలో అపజయాలను సాధిస్తాం. ఏదైనా ప్రయత్నం చేసి జరగకపోతే ఒకసారి మనం పొందిన విజయాలను నెమరు వేసుకోవాలి. విజయం కలిగినప్పుడు పొందిన ఆనందానుభూతిని గుర్తు చేసుకోవాలి. అదే మనల్ని మళ్ళీ పైకి లేచి తిరిగి విజయ పథంలో నడిచేలా చేస్తుంది. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. అందుకే పెద్దలు అంటారు, ధైర్యే సాహసే లక్ష్మి అని. అంటే ధైర్యం కలిగిన వాడికి లక్ష్మి వెంటనే ఉంటుంది అని. ఉత్సాహంతో దైవం మీద భారం వేసి ప్రతిఫలాపేక్ష లేకుండా, పిరికితనంతో కాకుండా ధైర్యంతో మన కర్తవ్యాన్ని మనం పరిస్థితులకు, కాలానికి అనుగుణంగా నిర్వర్తిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. 100 సార్లు ఓడిపోయినా అక్కడే ఆగకుండా 101వ ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. ఇదే విషయాన్ని కృష్ణుడు అర్జునునికి పై శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. శ్లోకాన్ని మరొకసారి చూద్దాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప.